హలో అందరికీ, మొన్న లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా, ఆవులన్నీ మొక్కలు తినేసాయని. ఇంకేం చేస్తామని మళ్ళీ విత్తనాలు అయితే తెప్పించుకున్నాను. కొన్ని అయితే మా ఆడపడుచు దగ్గర నుంచి విత్తనాలు తెచ్చాను. తను కూడా గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు. ఇంకా మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటేనే మంచిది. ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు వెకేట్ చేసేస్తామో తెలియదు కదా, అప్పుడు మళ్ళీ చాలా బాధగా అనిపిస్తుంది. అందుకని ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటేనే అప్పటికప్పుడు వచ్చేస్తాయి కాబట్టి మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఊరు వెళ్ళాం కదా, అక్కడ నుంచి అయితే కొన్ని విత్తనాలు కూడా తెచ్చాను. అవి నాటు విత్తనాలు, అందుకని కొంచెం బాగా వస్తాయని తెచ్చాను. ఫస్ట్ అయితే మెంతులు వేస్తున్నాను. మెంతికూర చిన్నపిల్లలకి మనం తిన్నా కూడా చాలా మంచిది. మా పాపకి ఎలా అయినా 3 days అయితే ఆకుకూరలు పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే నేను డైలీ యూజ్ చేసుకున్నవి అయితే విత్తనాలు వేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మిరపనారు వేస్తున్నాను అనమాట. అదే మిరపనారువి విత్తనాలు అయితే వేసుకుంటున్నాను. మనం ఎండుమిరపకాయలు తీసుకుంటాం కదా, కొంచెం పెద్ద సైజులో ఉన్నవి వేసుకుంటే సరిపోతుంది. మనకు కూడా ఆ సైజు మిరపకాయలే మనకి వస్తాయి. ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విత్తనాలు అయితే కొంచెం దూరంగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చుక్కకూర అయితే వేస్తున్నాము. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి, చూసారా? నాకు కూడా తెలియదు. ఇవి మా ఆడపడుచు దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను ఈ విత్తనాలు. అసలు ఇవి విత్తనాలు అనుకోలేదు, చూడగానే భలే అనిపిస్తున్నాయి, కానీ చూస్తుంటే పువ్వుల్లా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి ముల్లంగి. ఇవి కొంచెం దూరంగా వేసుకోవాలి, నాకు తెలియక దగ్గరగా వేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎవరైనా ఇవి వేసుకోవాలనుకుంటే కొంచెం దూరంగా వేసుకోండి. అంటే మళ్ళీ పెద్ద అయినాక అన్నీ ఒక దగ్గరే అయిపోయి బలం సరిపోదు మొక్కలకి. ఇంకా నెక్స్ట్ అయితే పాలకూర వేసుకున్నాను. ధనియాలు, ఇవన్నీ చిన్న చిన్న మొక్కలన్నీ వచ్చినవి ఒక దగ్గర వేసుకున్నాను. పాదులన్నీ మనకి కొంచెం గోడలు అవి సపోర్ట్ ఉంటాయి కదా, అటు సైడ్ అయితే వేసుకున్నాను. చిక్కుడు పాదు, బేరుపాదు, గోరు చిక్కుడు కూడా వేసాను. బరబాటి కూడా మొలకలు వచ్చేసాయి, ఆల్రెడీ వేసాను నేను. అవి నెక్స్ట్ వీడియోలో ఫుల్గా అప్డేట్ అయితే ఇస్తాను. మనం కొత్తిమీర బయటను కొనాల్సిన అవసరమే లేదండి, ఇలాగా వేసేసుకుంటే ఎప్పటికప్పుడు సరిపోతుంది. ఇది మహా అయితే ఒక 2 weeksలో అయితే వచ్చేస్తుంది. ఇంకా నేను ఊర్లో వెళ్ళడం వల్ల ఈ గార్డెనింగ్వి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఈ వీడియోస్ అలాగే ఎడిట్ చేసి అయితే ఉంచేసాను. ఇప్పుడైతే టైం కుదిరింది. మీలో ఎంతమంది నా వీడియోస్ ఫాలో చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా రాంగ్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంతవరకు చూసారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ సమ్మర్లో ఏ విత్తనాలు వేసుకుంటే కొంచెం బాగా వస్తాయో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా అలా ఈ వీడియో చూసి స్కిప్ చేయకన్నా నాకు ఒక లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయడానికి. ఇంతవరకు చూసారంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.